నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి శనికి శాంతి చేయించుకోవడం వలన మంచి జరుగుతుంది. తప్పక శాంతి అవసరం. పనులు సాధించే వరకు అన్నీ ఉన్నా ఎందుకో ఆలస్యం అవుతూనే ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. వ్యాపారస్తులకి తమ దగ్గర పనిచేసే వారి వలన ఇబ్బందులు వస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి. శరీరంలో అవయవాలన్నీ సహకరించవు. ఏదో అనారోగ్య బాధతో బాధపడుతున్నట్లుంటాం. వాహనాలు నడిపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యానం చేయవలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే బంధువైరం కలహాలు వచ్చే ఏర్పాటు ఉంది. మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఆడవారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దలతో కలహాలు వస్తాయి. మతి భ్రమించినట్లు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చతుర్థ గురువు ప్రభావం వల్ల బుద్ధి చాంచల్యం, దేశ త్యాగం, అధిక ఖర్చు చేయాలి అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలహాలు, ప్రతి పని యందు ఆలస్యం, ప్రయాణాల విఘ్నం, ఉద్యోగస్తులకు అధికారులతో అకస్మాత్తుగా కలహాల సంభవం, దానితో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శ్లేష్మ వాత సంబంధమైన వాటితో కొంచెం ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. రావలసిన బాకీలు ఎప్పటి నుంచో రాని డబ్బులు చేతికి అందుతాయి. ధన ధాన్య లాభం చేకూరుతుంది. ఏ పనినైనా సరే ధైర్యంతో సాధిస్తారు. అధిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. శత్రువర్గ కారణంగా భూ లాభ ప్రాప్తి జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం జరుగుతుంది. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడవద్దు, కలహాలు తెచ్చుకోవద్దు. అలంకరణ కోసం ఖర్చులు బాగా పెడతాం. పిల్లల విద్యా విషయంలో ఏం చేయాలో అర్థం కాక మనస్సుకు సమస్య ఏర్పడి సతమతమవుతూ ఉంటారు. విద్యార్థుల విద్య యందు ఆసక్తి చూపక ఇతర విషయాలపై మక్కువ ఎక్కువ చూపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు, వారితో కలహాలు వస్తాయి. సాంఘిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారం మందగోడిగా సాగుతుంది. షేర్ మార్కెట్ లాభదాయకంగా ఉంటుంది, అందుకని తొందరపడవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు పంచాయతీతో పరిష్కారం చేసుకోండి. విదేశీ యానం చేయవారు వాయిదా వేయండి. కుటుంబ పెద్ద వలన వారి ఆరోగ్య సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి. పూర్వాభాద్ర 4వ పాదం వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ
అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రేవతి నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.